నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోకూడదని యువతకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో 10 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే పోలీస్ స్టేషన్లకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఐజీ తాప్సీర్ ఇక్బాల్, ఎస్పీ నారాయణ రెడ్డి, హౌసింగ్ ఐజీపీ రమేష్లతో కలిసి డీజీపీ జితేందర్ కొడంగల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతన పోలీస్ స్టేషన్లలో కోసం శంకుస్థాపనలు భూమి పూజ చేశారు. కొడంగల్ పోలీస్ స్టేషన్ 2.96 కోట్లు, సర్కిల్ పోలీస్ స్టేషన్ 84.50 లక్షలు, దుద్యాల పోలీస్ స్టేషన్ 3 కోట్లు, బొమ్మరాజ్పేట్ 2.96 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టే పనులకు డీజీపీ శంకుస్థాపన చేశారు. యువత చెడు వ్యసనాలకు గురి కావడం వల్ల కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయని, ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాలను తెలుసుకుని తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. पेडल लक्ष्मी वेंकटेश्वर स्वामी सल्यूट सलामी शस्त्र बाजू शस्त्र श्रीमान गार्ड आपके निरीक्षण के लिए आ जाते हैं. गार्ड बगाल शस्त्र सज्जी कर रहे हैं. गार्ड विसर्जन. हो गया सर, हो गया. कलेक्टर गारू डीआईजी अंड आईजी गारू चैरमैन अंदरू वच्चारू. सो पुलिस हाउसिंग कार्पोरेशन ఇది 3 బిల్డింగ్స్ చేస్తారు. తర్వాత కాడా నుంచి ఒక బిల్డింగ్ ఉంది. సో ఐ హోప్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ వెరీ షార్ట్లీ. పబ్లిక్కి కొంచెం కన్వీనియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ వెరీ కంజెస్టెడ్. మన ఇది కొత్త బిల్డింగ్లు కొంచెం స్పేషియస్గా ఉంటాయి. తర్వాత అక్కడ బ్యారెక్స్ కూడా ఉంటాయి. సో దట్ మెన్ కూడా కొంచెం రెస్ట్ చేయడానికి అవసరం ఉంటుంది. దానికోసం కొంచెం పెద్దగా చేసాము. మొత్తం కాస్ట్ అరౌండ్ 10 crores వస్తుంది 4 బిల్డింగ్కి. సో అది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి రిక్వెస్ట్ చేసాము, తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంది. థ్యాంక్ యూ. చేసుకోలేదు. తర్వాత ఇది ఆల్ అదర్ ఇష్యూస్ కూడా బాగా పెద్ద ఇష్యూస్ సార్ డ్రగ్స్ అని ఎలా
డ్రగ్స్ గంజాయి మీద మేము 0 టాలరెన్స్ పెట్టాము. మీరు చూస్తే లాస్ట్ 3 years నుంచి ప్రతిసారి మన సీజర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆల్మోస్ట్ 50% వరకు ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ కూడా ఎక్కువ అరెస్ట్ చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు కొన్ని 10 ఫ్యాక్టరీ కూడా ఈ సంవత్సరం పట్టుకున్నారు. వారు కెమికల్ డ్రగ్స్ తయారు చేసిన వాళ్ళు 10 ఫ్యాక్టరీస్ కూడా పట్టుకున్నారు. తర్వాత కొన్ని బయట నుంచి అదర్ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా గోవా నుంచి, మహారాష్ట్ర నుంచి, వేరే ప్రాంతాల నుంచి పట్టుకున్నాము. తర్వాత ఇది డ్రగ్ కూడా సీజర్ అయింది, చాలా సీజర్ అయింది. సో ఇది గాంజా చాక్లెట్స్ కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన దానికి కూడా మన వారి ఫ్యాక్టరీస్ రేట్ చేసాము, బంద్ కూడా చేసుకున్నాము. ఇది మానిటర్ చేస్తున్నాము. గవర్నమెంట్ది జీరో టాలరెన్స్ టువర్డ్స్ నార్కోటిక్స్ పాలసీ ఉంది. సో దాని మీద మేము గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాము. డెఫినెట్లీ వీఆర్ సక్సెస్ఫుల్. దీని మీద మీకు విద్యార్థులకు కానీ యువతకు ఎలాంటి సందేశం ఇస్తారు? దానికి కూడా నేను అందరికీ చెప్తాను దట్ ఇక్కడ చాలామంది అంటారు టేకింగ్ డ్రగ్స్ ఈజ్ కూల్, ఇట్ ఈస్ ఎంజాయ్మెంట్. అది అట్లా కాదు. డ్రగ్స్ తీసుకుంటే వారి హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ ఖరాబ్ అవుతుంది, వారు ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది. వారు నార్మల్గా ఉండి నార్మల్ పర్సన్స్ లాగా చేస్తే బాగా ఉంటుంది. డ్రగ్స్తో చాలా నష్టాలు జరుగుతాయి, కంట్రీకి కూడా చాలా నష్టాలు జరుగుతాయి. మన యూత్ డ్రగ్స్ తీసుకుంటే వారు పని ఎట్లా చేస్తారు అది కూడా ఇష్యూస్ ఉన్నాయి. మన దగ్గర యంగ్ పాపులేషన్ ఉంది. యంగ్ పాపులేషన్ మంచి కన్స్ట్రక్టివ్ పని చేస్తే మన స్టేట్కి, మన కంట్రీకి బాగా ఉంటుంది.